టాలీవుడ్లో రీ రిలీజ్ల హవా ఓ ఊపు ఊపుతోంది. సినిమా థియేటర్లు మళ్లీ పాత క్లాసిక్స్తో సందడి చేస్తున్నాయి. ఈ రీ రిలీజ్ జోష్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అందరికంటే ముందు వరుసలో నిలిచాయి. మురారి, ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, కలేజా సినిమాలో బాక్సాఫీస్ను షేక్ చేస్తూ కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈసారి మహేష్ కెరియర్లోనే టర్నింగ్ పాయింట్గా నిలిచిన అతడు సినిమా రీ రిలీజ్ మాత్రం అభిమానులను కాస్త నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో రీ రిలీజ్లలో టాప్ 5 సినిమాల్లో 4 మహేష్వే కావడం విశేషం. పోకిరి, ఒక్కడితో మొదలైన ఈ జోరు మురారి, కలేజా చిత్రాలతో ఊపందుకుంది. ఈ సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి కోట్ల రూపాయలు రాబట్టాయి. ఈ ఆదాయంతో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు. కానీ అతడు రీ రిలీజ్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన అతడు మహేష్ బాబుకు ఓ ఐకానిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాయ, మణిశర్మ సంగీతం, మహేష్ స్టైలిష్ లుక్స్తో ఈ సినిమా ఒకప్పటి యూత్ను ఊపేసింది. బుల్లితెరపై 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా హై రెజల్యూషన్లో స్ట్రీమ్ అవుతూ అందరి ఫేవరెట్గా నిలిచింది. అలాంటి అతడు రీ రిలీజ్ కోసం 3.25 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి ఐమాక్స్ స్క్రీన్కు అనుగుణంగా రీమాస్టర్ చేసి మహేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. అయితే అతడు సినిమా రీ రిలీజ్ ఊహించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేకపోయింది. దీనికి కారణాలేంటో చూస్తే ముందుగా ఈ సినిమా టీవీ, ఓటీటీల్లో అత్యధిక సార్లు చూసిన అభిమానులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. రెండోది 20 ఏళ్ల క్రితం వెండితెరపై అతడు యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకుంది. కానీ బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. ఈ రీ రిలీజ్లో 1 కోటికి పైగా నష్టం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది మహేష్ రీ రిలీజ్ సక్సెస్ ట్రీకో ఓ చిన్న ఎదురు దెబ్బలా అనిపిస్తోంది. అయితే మహేష్ బాబు అభిమానులు ఈ చిన్న సెట్ బ్యాక్ను పెద్దగా పట్టించుకోరని టాక్ వినిపిస్తోంది. అతడి లాంటి కల్ట్ క్లాసిక్ థియేటర్లలో మళ్లీ జోష్ తెప్పించే అవకాశం ఇంకా ఉంది. ఇప్పటికైతే అతడు రీ రిలీజ్ ఓ చిన్న లెసన్గా మిగిలింది. మహేష్ మ్యాజిక్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.